జై శ్రీరామ్. ఫ్రెండ్స్ దొరుకుతారు జీవితంలో. ఒకడు పోయిన ఇంకొకడు వస్తాడు. పెళ్ళం మగుడు ఒకడు పోయిన ఇంకొకడు వస్తాడు, ఇంకొకటి వస్తాడు. కానీ అమ్మ నాన్న, రక్త సంబంధం, అన్నదమ్ములు, అక్క చెల్లెలు పోతే రారు, చనిపోతే మళ్ళా రారు. కాబట్టి బతికున్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి, వాళ్ళ రుణం తీర్చుకోండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. అమ్మా నాన్న లేకపోతే మనం లేవు, అమ్మా నాన్న లేకపోతే నువ్వు లేవు. నీ దమ్ము, నీ ధైర్యం, నీ అందం, నీ బలం ఏదన్నా కానీ సమస్తం నీ తల్లిదండ్రులు ఇచ్చిన భిక్ష. వాళ్ళు ఇచ్చిన భిక్ష, వాళ్ళు పెట్టిన ప్రాణం. వాళ్ళ రుణం ఎంత తీర్చుకున్నా సరిపోదు. కనిపించని దేవుణ్ణి నమ్ముతాం, కని పెంచే తల్లిదండ్రులు దేవుళ్ళు, సాక్షాత్తు దేవుళ్ళు, శివ పార్వతులు. వాళ్ళని పూజించండి. పూజించడం అంటే బొట్టు పెడతానడం కాదు. ప్రతిరోజు వాళ్ళకి నమస్కారం పెట్టండి, వాళ్ళకి ప్రదక్షిణ చేయండి. నువ్వు గుడికి వెళ్ళకపో, నేను వెళ్ళాను, నేను గుడికి వెళ్ళాను, నేను నా తల్లిదండ్రుల దేవుళ్ళు. గుడికి వెళ్ళాను నేను, వాళ్ళ కాలం మొక్కుతా, వాళ్ళ ప్రదక్షిణ చేసుకుంటా. బస్ చాలు. వాళ్ళకి ఎదురు మాట చెప్పకండి. ఎదురు చెప్పాల్సి వస్తే మంచి చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా, నేను ఇట్లా చేస్తా, మంచి చెప్పండి. వాళ్ళ మీద అరవకండి. వాళ్ళని ప్రేమ చూసుకోండి, వాళ్ళకి నచ్చినట్టు ఉండండి, వాళ్ళకి నచ్చింది చెయ్యండి, వాళ్ళని సంతోషపెట్టండి. కొన్ని విషయాలు మన ఇష్టాలు ఉంటాయి, అవి మంచి చెప్పండి. నేను ఇట్లా చేస్తా, నాకు ఇష్టం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరవకండి, ప్రేమ చూసుకోండి. ఒక్కసారి తల్లిదండ్రి చనిపోతే మళ్ళీ రారు. ఎంత ఏడ్చినా రారు, నువ్వు ఎంత గుండెలు బాదుకున్నా రారు. ఈ జీవితం నువ్వు అనాథవే. అమ్మా నాన్న ఉంటే ఆ అందం వేరు, ఆ ఆనందం వేరు. అమ్మా నాన్న లేకపోతే వేస్ట్ జీవితం. అది ఏదో బతికేస్తాం. ఏదైనా కానీ పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, తల్లిదండ్రి పోతే రారు, అక్క చెల్లెడు పోతే రారు. బతుకున్నప్పుడే బంధాలు. చచ్చాక నీ పూజలు చేయి, ఎన్ని అన్నాలు పెట్టు, వేస్ట్. బతుకున్నప్పుడే. జై శ్రీరామ్, జై భారత్.